యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. కీర్తన 63. ఈ 63వ కీర్తన ఈ ట్రయాలజీ లేకపోతే ఈ త్రిత్వపు కీర్తనలో చివరి కీర్తనగా మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి దావీదు ఈ కీర్తనలో పూర్తిగా ఒక నూతనమైన మలుపులోనే మాట్లాడుతూ ఉంటుంది. ఈ కీర్తన యొక్క పైన శిరస్సులో మనం చూసినట్లయితే ఇది యూదా యొక్క అరణ్యంలో రాయబడతా వచ్చిన లేక వెళ్తున్నప్పుడు ఉంటున్న పరిస్థితుల్లో రచించిన కీర్తనగా మనం చూడొచ్చు. ఇక్కడ దావీదు ఆ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి, తన మీద చాలా భయంకరమైన దాడి జరుగుతూ వచ్చింది. ఆయన ఆర్థికంగా కోల్పోతా వచ్చాడు, ఆయన రాజకీయంగా కోల్పోతా వచ్చాడు, కుటుంబంగా కోల్పోతా వచ్చాడు, ఆరోగ్యంగా కోల్పోతా వచ్చాడు. ఆఖరికి ఆయన తన ప్రాణాన్ని కూడా కోల్పోయే ప్రమాదంలో ప్రయాణం చేస్తా ఉంటున్నాడు, మర్యాద కోల్పోతా వచ్చాడు. అభిషాలము చాలా హేయంగా దావీదు యొక్క ఉపపత్నులతో అందరూ చూచుచుండగా సేవిస్తా వచ్చాడు, అసహ్యమైన కార్యాన్ని చేస్తా వచ్చాడు. అహీతోపెలు దావీదుతో పాటు రొట్టె పంచుకున్నవాడు, చాలా దగ్గర స్నేహితుడు, తాను కూడా దావీదుకి విరోధంగా వెళ్ళిపోతా వచ్చాడు. దావీదు మానసికంగా కృంగిపోతా వచ్చాడు. ఒక పక్కన తన సొంత కుమారుడే తన ప్రాణం తీర్చొచ్చుండగా, ఒక పక్కన తన ప్రాణ స్నేహితుడే తనకు విరోధంగా వెళ్ళిపోతా ఉంటున్నాడు. ఒక పక్కన తన చుట్టూ ఉంటున్న పరిస్థితులన్నీ వ్యతిరేకంగా విరోధంగా మారిపోతా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులన్నిటిలో దావీదు ఒక్కసారి ప్రభు వైపు చూడగలుగుతా ఉంటున్నాడు. ఆయన బయటకు వస్తా ఉంటున్నప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయనని దావీదు ఆ యొక్క పట్నం నుంచి బయటకు వచ్చేటప్పుడు 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 14 నుంచి 30 వరకు మనం చూసినప్పుడు మందసాన్ని తీసుకొని వచ్చారు యాజకులు, మేము కూడా వస్తాం మీతో పాటు అంటే, అప్పుడు దావీదు చెప్తా చూడొద్దు, మందసాన్ని మీరు ఇక్కడే పెట్టండి. దేవునికి ఇష్టమైతే, ఒకవేళ దేవునికి దయ అనిపిస్తే, దేవునికి మంచిది అనిపిస్తే నన్ను మరలా మందసాన్ని చూసే ధన్యతని నాకు ఇస్తాడు అని మాట్లాడతాడు. నిజంగా దావీదు యొక్క మనసు ఎంత చక్కటి మనసు అని అంటే, మరలా నా సింహాసనాన్ని నేను చూసుకుంటా, నా ప్రజలు నేను చూసుకుంటా అనే దానికంటే దేవుడు కనికరించి మరలా మందసాన్ని చూడనిస్తే, అందుకే దావీదు యొక్క హృదయము ప్రభుత్వం అంతా పెనవేసుకుంటా వచ్చాడు. దావీదు యొక్క మనస్సు దేవుని యొక్క మనస్సు మీద, దేవుని యొక్క సన్నిధి మీద అంతగా ఆనుకుంటా వచ్చాడు. ఇదేదో సామాన్య ఒక మనిషికి ఉండే ప్రేమ కాదు, కానీ దావీదు ఏదో సంవత్సరాలుగా ప్రభుతో నడుస్తూ, ప్రభుని చూస్తూ, ప్రభుపై ఆనుకుంటూ, ప్రభు మీద ఆధారపడుతూ ఈ ప్రేమలో ఆయన ముందుకు సాగగలుగుతా వచ్చాడు. మన జీవితాల్లో ఇదేదో ఒక అద్భుతంగా రాదు, కానీ మనం నిదానంగా ప్రభు మన హృదయాన్ని మార్చినప్పుడు, ప్రభు మనలో పెట్టిన ప్రేమను మనం నిదానంగా సతతము ఎప్పుడైతే ప్రభుత్వం జాగ్రత్తగా నడుస్తూ ఉంటామో ఈ ప్రేమ పెరిగేదిగా ఉంటది. ఈ ప్రేమ అప్పుడు నిదానంగా మన హృదయంలో తారాస్థాయికి చేరుకునేదిగా ఉంటది. ఎంత లోతైన ప్రేమ దావీదుకి దేవుడి మీద ఉంటా వచ్చింది అనంటే, ఆయన ఈ యొక్క అరణ్యంలో యెరూషలేము నుంచి యోర్దాను ప్రాంతానికి పారిపోయినప్పుడు 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఇలాంటి పరిస్థితులు ఆయన మొదటి వచనంలో అంటున్నాడు, నా దేవా నేను విపరీతంగా నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నేను నీ కొరకు దప్పి కొనుచున్నాను. ఆయన వెళ్తున్న పరిస్థితి ఎడారి గుండా ప్రయాణం చేస్తున్నాడు, నీళ్లు సరిగా దొరకని పరిస్థితి. అక్కడ తనకి సమృద్ధి అయిన నీరు తన పట్టణంలో దొరికినట్టు దొరకదు కదా. అలాంటి పరిస్థితిలో ఆయన దప్పికతో, అంటే భౌతికమైన దప్పిక వేయాల్సిన పరిస్థితిలో ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు దప్పి కొనుచున్నాను అని అంటున్నాడు. నిజంగా ఎంత చక్కటి మార్పుని మనం చూడొచ్చు. భౌతిక దప్పికని ఆయన ఆత్మీయ దప్పికతో పోల్చుంటున్నాడు. ఆత్మీయ దప్పికే ఎక్కువ భౌతికమైన దప్పిక కంటే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదే పని చేస్తా వచ్చారు. ఎప్పుడైతే ఆ అరణ్యంలో శత్రువు తనని శోధిస్తా వచ్చారో, యేసు ప్రభువారు విపరీతంగా సొమ్మసిలిపై ఆకలితో ఉన్నారు. ఆకలితో ఉన్నప్పుడు రాళ్ళు రొట్టెలుగా చేసుకోనప్పుడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అంటే నాకు భౌతికమైన ఆకలి చాలా భయంకరంగా ఉంది, నేను సొమ్మసిలిపోతున్నాను, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నా ఆత్మీయ ఆకలి, నా తండ్రి మాట కొరకైన ఆకలి నా భౌతిక ఆకలి కంటే ఎక్కువ అని అంటున్నాడు. ఇది ఎలా ఈ అంతస్తుకి చేరుకుంటా వచ్చారు అని అంటే, వారు ప్రతిదినం నమ్మకంగా ప్రభుత్వం నడుస్తూ ఉంటున్నారు, ప్రతిదినం నమ్మకంగా ప్రభుత్వ సంబంధం కలిగి ఉంటున్నారు, ప్రతిదినము నమ్మకంగా ప్రభుని అనుభవిస్తూ ఉంటున్నారు. అందుకనే వారు ఈ అంతస్తుకి రాగలుగుతా వచ్చారు. అక్కడ తాగకుండా ఆ దేశం గురించి మాట్లాడుతూ మొదటి వచనంలో
అంటున్నాడు, ఇక్కడ నీళ్ళే లేవు ప్రభా, ఎండిపోయిన ప్రాంతము, ఈ ప్రాంతం అంతా చాలా అద్మానంగా ఉంది అని చెబుతూ ఆ ప్రాంతం గురించి ఆ ముందు కీర్తన రాస్తాడు. దేశము ఫ్రాక్చర్డ్, ద ల్యాండ్ ఇస్ ఫ్రాక్చర్డ్, అంటే దేశం అంతా ఎండిపోయింది, అసలు నేనుంటున్న ప్రాంతం చాలా అద్మానంగా ఉంది, కనికరించు అని అంటా ఉంటాడు. ఆ ఎడారిలో ఆ ఎండిపోయిన వేడి బండ ఎండ కొండ ప్రాంతంలో తిరుగుతూ ఉంటున్న ఈ దావీదు తన దాహం మాత్రము, భౌతిక దాహము తారాస్థాయికి అందుకుంటున్నప్పుడు దానికంటే మించి దేవుడిపై తన దప్పికని పెంచుకుంటా వచ్చాడు. 2వ వచనం నుంచి స్తుతిగా మారిపోతా వస్తుంది ఈ కీర్తన. అప్పటి వరకు ప్రార్థనగా లేకపోతే కన్నీటిగా మొరగా ఉంటున్న ఈ ప్రార్థన ఇప్పుడు స్తుతిగా మారిపోతా వస్తాయి. ఎలా స్తుతిగా మారిపోతా వచ్చింది అని అంటే, దావీదు ప్రభుని చూస్తా ఉంటున్నాడు. 2వ వచనంలో ఆయన అంటా ఉంటున్నాడు, ప్రభా నేను నీ ఆలయంలో నేను చూశాను, నీ యొక్క మహిమ, నీ యొక్క ప్రభావాన్ని నేను చూశాను. వాస్తవంగా ఆయన మనసాన్ని చూచి మనసం దగ్గర నుంచి ఆయన బయలుదేరుతూ వచ్చాడు. మనసం తనతో రాలేదు, కానీ తన ప్రభు తనతో వచ్చాడు అనే సంగతిని తాను చక్కగా గ్రహించగలుగుతా వచ్చాడు. అందుకనే తన ప్రభుని ఆ ఎడారిలో కూడా ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని ఈయన చూచి అనుభవించగలుగుతా ఉంటున్నాడు. భౌతికమైన కనిపించే సహవాసాలు, కనిపించే దేవుని వాక్యం ఒక పుస్తకం లాగా మనతో ప్రతి వేళలో రాకపోవచ్చేమో, కానీ మన జీవితాల్లో ప్రతి క్షణంలో ప్రభు యొక్క సన్నిధి మనతో ఉంటాడు, ప్రభు మనతో ఉంటాడు. ఈ నమ్మకంతో మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. ప్రభు మనతో ఉంటాడు, ప్రభువు యొక్క సన్నిధి మనతో ఉంటాది. ఆ తర్వాత దావీదుకి మనకుంటున్న వ్యత్యాసం, దావీదైతే ప్రార్థన చేస్తున్నాడు 51వ కీర్తనలో, నీ పరిశుద్ధాత్మ దేవుడిని నా నుంచి తీసివేయకము అని ప్రార్థన చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఆ కాలంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటున్నారు. కానీ మనమైతే ఎంత శ్రేష్టమైన కాలంలో బతుకుతున్నామంటే, ఆ ప్రభు దినం వరకు మనం పరిశుద్ధాత్మ దేవునితో ముద్రించబడతా వచ్చామంట. అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, మనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తీయబడలేడు. ఇంకో మాటలో ఆనాడు వాళ్ళు చేసిన ప్రార్థన మనము చేయని అవసరం లేదు, మనము ఆ దాన్ని దాటి వేస్తా వచ్చాము. ఎప్పుడైతే మనము దేవుని మీద ఇలా మనస్సు పెట్టుకుంటాము, అంటే అన్నిటికంటే నీవే నాకు ఎక్కువ, తన ఆత్మ మనలో పెట్టాడు. ఈ ఆత్మ మనం వదిలిపెట్టిపోయే కాలంలో మనం బతకట్లేదు కనుక దావీదు కంటే మనం ప్రభుని ఇంకా ఎక్కువ అనుభవిస్తా ఉంటున్నాం. అంతేకాదు, ఇంకా దావీదు ముందుకెళ్ళి ఉంటాడు 3వ వచనంలో, ప్రభా నీ ప్రేమ జీవం కంటే ఉత్తమమైనది. ఎంత చక్కటి మాట! ఆయన తన ప్రాణాన్ని బతికించుకోవడానికి పరుగులు తీస్తా ఉంటున్నాడు. ఆయన చుట్టూంటున్న సైన్యము నమ్మకమైన వాళ్ళు తన ప్రాణాన్ని బతికించడానికి, తన ప్రాణాన్ని కాపాడడానికి వాళ్ళు శాయశక్తుల ప్రయత్నాలు జరిగిస్తా ఉంటుండగా, ఆ ప్రాణం యొక్క విలువ అందరూ చూస్తుండగా, దావీదు మాత్రము తన ప్రాణం కంటే దేవుని ప్రేమని విలువైనదిగా చూసి అంటున్నాడు, నీ ప్రేమ నా ప్రాణం కంటే శ్రేష్టమైనది కదా ప్రభా. ఎంత చక్కటి అనుభవం! భౌతిక దప్పిక ఉన్నప్పుడు ఈ దప్పిక కంటే నీ మీద నాకు ఎక్కువ ఆశ ఉంది. 2వది ఆయన అంటున్నాడు, నేను ఇలాంటి ఎడారిలో భయంకరమైన పరిస్థితుల్లో నీ మహిమని, నీ శక్తిని చూడగలుగుతున్నా. ఇంకో మాటలో తన ప్రాణము కొరకు అందరూ కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుండగా తన చుట్టూంటున్న వాళ్ళు ఆయన అంటున్నాడు, నీ ప్రేమ, నీ కృప నా ప్రాణం కంటే శ్రేష్టమైనది. ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చి అంటాడు 5వ వచనంలో, ఆయన భోజనం సరిగ్గా దొరకని కాలం అని. ఎందుకంటే మనం ఆయన తిరిగి వచ్చేటప్పుడు బార్జిల్లా వెళ్ళి ఇవన్నీ భోజనం ఇచ్చినట్టు మనం చూడొచ్చు. మెటికి ఆ ఎడారిలో ఆయన పరిస్థితి ముందులాగా లేదు. అలాంటి పరిస్థితులు ఆయన అంటున్నాడు, ఐశ్వర్యవంతమైన భోజనాలన్నిటికంటే ప్రభా నీలో నేను ఆనందిస్తా, నీలో నేను తృప్తి పడతాను అని చెబుతా ఉంటున్నాడు. ఇంకో మాటలో ఆయన ప్రభులో బహుగా ఆనందించగలుగుతా ఉంటున్నాడు, ప్రభులో బహుగా సంతోషించగలుగుతా ఉంటున్నాడు. తన తృప్తి, తన ఆనందం అంతా ప్రభులోనే ఉంటా వచ్చింది. ఎంత చక్కటి అనుభవంలోనికి దావీదు ప్రయాణం చేయగలుగుతా వచ్చాడు. 6వ వచనంలో అంటాడు, ప్రభా నేను పడుకున్నప్పుడు కూడా, నేను పరుపు మీద పడుకున్నప్పుడు, పరుపు అంటే పరుపులాగా ఉండదు కదా, చాలా కష్టం. నేల మీద పడుకునే పరిస్థితుల్లో పరుపు మీద పడుకునేటప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. చివరికి వచ్చేసిన తర్వాత ఆయన అంటాడు, నేను నిన్నే అనుకుంటున్నాను, నిన్ను రెక్కల్లో పాటలు పాడుతున్నాను. ఆ తర్వాత 11వ వచనానికి వచ్చేటప్పటికి చివరికి అంటాడు, రాజు నీ దేవుడు కాపాడతాడు, ఈ రాజు పక్షంగా దేవుడు నిలబడతాడు. వాస్తవంగా దావీదు తన రాజరికాన్ని పోగొట్టుకుని వెళ్ళిపోయాడు కదా, అయినా తాను ఒక రాజుగా ఎలా చూసుకోగలుగుతున్నాడు, ఎట్లా చూసుకోగలుగుతున్నాడు నిన్ను నువ్వు ఒక రాజుగా అంటే, నా దృష్టి, నా ఆకలి, నా ఆశ వేరు గనుక నేను ఎడారిలో ఉన్నా నేను దేవుని సంకల్పాన్ని చూడగలుగుతున్నా, నేను రాజునే అని చెప్పగలుగుతా ఉంటున్నాడు. ఆయన తన
ఆ భౌతిక దప్పికలో ప్రభు మీద దప్పిక పెంచుకున్నాడు, తన భౌతిక ఆకలిలో ప్రభులో ఆనందించాడు, తన భౌతిక సుఖము లేని పరిస్థితిలో ప్రభులో నిరీక్షణ పెట్టాడు, తన భౌతిక ఒత్తిడి పరిస్థితిలో ప్రభులో ఆనందించాడు, ప్రాణం పోయే పరిస్థితిలో అపాయాలలో నీ ప్రేమ నా ప్రాణం కంటే విన్నా అని చెబుతా వచ్చాడు. చివరికి అంటున్నాడు, నువ్వు నీ దృష్టికి ప్రభా నువ్వు నాతో ఉంటే నేను రాజునే, నీ ప్రణాళికలో నేను రాజునే అని చక్కగా ఈ కీర్తనని అంతం చేస్తా వచ్చినాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవితం లాంటి పరిస్థితుల్లో దేవా నీ మీద మా ఆశ, నీ మీద మా ఆకలి, నీ మీద మా దప్పికని పెంచుకొని బ్రతకడానికి నేర్పిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుని నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.